శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శాస్త్ర విహితమైన ప్రతి దిన కర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొని ధర్మార్థ చింతన చేయాలి. విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలంలోనే నెలకొని ఉన్న ఆనంద స్వరూపి, అజరామరుడు, సనాతన పురుషుడు అగు విష్ణు భగవానుణ్ణి ధ్యానించాలి. తర్వాత యథావిధిగా శౌచాది క్రియలను చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశించిపోతాయి. ఈ స్నానము లౌకిక, పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపచేస్తుంది. రాత్రి సుఖంగా నిద్రించే వారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు, అశుచులు కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలుపెట్టాలి. స్నానం ప్రాతకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న అనిష్టికారిణి అయిన కాలకర్ణి అను శక్తి, దుస్వప్న కారణంగా కలిగే చింతలు, పాపాలు కడుక్కుపోతాయి. నిజానికి స్నానం లేని కార్యమేది ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు, లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానము అని అంటారు. బ్రాహ్మ, ఆగ్నేయ, వాయువ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములు 6 రకాలు. ఏది చేయడానికి తనకు అధికారం ఉందో దాన్ని మానవులు చేయాలి. మంత్ర సహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకునేది బ్రాహ్మ స్నానం. శిరస్సు నుండి సిరిపాదము దాకా యథావిధానంగా భస్మంతో అన్ని అంగాలతోనూ మెత్తుకునేది ఆగ్నేయ స్నానం. ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకునేది వాయవ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతుంది. ఎండ ఉండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్య స్నానం. సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం. దీనినే మానస ఆత్మవేదనము అంటారు. బ్రహ్మాకార అఖండ చిత్త వృత్తి అని బ్రహ్మవాదులందరి చేత సేవింపబడేది కావున దీనినే ఆత్మతీర్థమని కూడా అంటారు. తీర్థము అంటే స్నానము అని అర్థం కూడా ఉంది. స్నానానికి పూర్వం పాలుగారే చెట్టు నుండి కానీ, మాలతి, ఉత్తరేణు, మారేడు, గన్నేరు కర్ర నుండి కానీ తీసిన పలుదోము పుల్లలతో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ తిరిగి పవిత్ర స్థలంలో కూర్చుని పళ్ళు తోముకోవాలి. ఆ తర్వాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి పవిత్ర స్థానంలో పారవేయాలి. తర్వాత స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృగణాలకు విద్యుక్తంగా తర్పణాలను ఇవ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకు లాగానే అంగభూత ఆచమనం చేయాలి. సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోదక బిందువులతో ఆపోహిష్ట మున్నగు వారుణ మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్ని, భూ భువస్వహ అనిడి వ్యాహృతులను జోడించి గాయత్రిని జపించి సూర్య భగవానునికి అర్ఘ్యమివ్వాలి. సంధ్యవార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క. సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి పరమాత్మ భగవంతుడునైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సంయత భావంతో 10 లేదా 100 లేదా 1000 మార్లు వీలుని బట్టి గాయత్రి మంత్ర జపాన్ని చేయాలి. తప్పనిసరిగా రోజు 1000 మార్లు గాయత్రి జపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవ కార్యంగా సర్వ వైదిక వాంగ్మయంలోనూ ప్రశంసింపబడుతోంది. గాయత్రి లేకపోతే ద్విజుడు లేడు. ఏకాగ్ర చిత్తంతో ఉదయమే భాస్కర భగవానుణ్ణి ధ్యానించాలి. ఋగ్యజు సామ వేదాలలో కనిపించు వివిధ సౌరమంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి తలను నేలపై ఆనించి ఓం ఖగోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానాం నమస్తే జ్ఞానరూపిణే త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతి రసోమృతం భూర్భువః స్వస్త్వమోంకారః సర్వోరుద్రః సనాతనః అనే మంత్రాలతో నమస్కరించాలి. ఈ ఉత్తమ శ్లోకాన్ని, ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరలా శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి. తర్వాత అగ్నిని ప్రజ్వలింపచేసి విధివత్తుగా అగ్నిదేవునికి
ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడైనప్పుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర, పత్ని, శిష్య, సహోదరులలో ఎవరో ఒకరు ఈ ఆహుతులను ఇవ్వాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు. తర్వాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర, నైవేద్యాది ఉపచారాలతో పూజించి తన గురువుగారిని కూడా పూజించాలి. ఆ తర్వాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్ర జపం చేసి అప్పుడు శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగములే వేదార్థ ధారణ కలిగించుట, వేదార్థ విచారమును చేయించుట, ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తర్వాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్, వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మొదలైనవి. ఇది ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం. తర్వాత అవసరానికి మేరకు రాజు వద్దకు కానీ శ్రీమంతుల గృహాలకు కానీ పోయి వారి చేత దైవ ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి. మధ్యాహ్న కాలంలో మరలా స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టిని, పూలను, అక్షతలను, తెల్లలను, కుశలను, ఆవు పేడను ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెరువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలను, శరీరాన్ని తోముకొని స్నానం చేయాలి. ఆవు పేడను కూడా ఇలాగే వినియోగించాలి. 5 ముద్దలను ఉసిరికాయలం తీసి తయారు చేసుకోవాలని, ఈ పంచమృత్తికా పిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమని శాస్త్రం చెప్పింది. జలాశయం తీరంలోనే మృత్తికా గోమయాదులను ఒంటికి పూసుకొని వరుణ దేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరలా సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగి ఉండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవ స్వరూపుడైన సూర్యుడిని దర్శిస్తూ 3 మార్లు జలంలో మునకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. అంతశ్చరసి భూతేషు గృహాయాం విశ్వతోముఖః త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపోజ్యోతి రసోమృతం. ఇక ద్రుపదాదివ అనే మంత్రాన్ని పూర్తిగా 3 మార్లు జపించి ప్రణవ వ్యాహృతులతో సావిత్రి మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి. అనంతరం ఓం ఆపోహిష్ట మయోభువః ఇదమాపః ప్రవహత అనే మంత్రాలను వ్యాహృతులను పఠిస్తూ శరీరాన్ని తుడుచుకోవాలి. మరలా ఆపోహిష్ట ఇత్యాది మంత్రాలను, అగమర్షణ మంత్రాలను 3 మార్లు జపించడం ద్వారా అగమర్షణ విధిని పూర్తి చేయాలి. పిమ్మట ద్రుపదాదివ లేదా గాయత్రి లేదా త్వద్విష్ణో పరమం పదం మున్నగు మంత్రాలను చదవాలి. ఓంకారాన్ని పలుమార్లు ఉచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అగమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీళ్లు ఉంచుకుని చివర్లో దానిని తలపై చల్లుకుంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుణ్ణి స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకుని సూర్యభగవానుణ్ణి తలుచుకుంటూ మంత్రం చదివి నీటిలో వదిలేయాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడకూడదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదుత్యం చిత్రం తశ్చక్షు ఓం హం సహ్ శుచిషత్ అనే మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని, సూర్య సంబంధి వైదిక మంత్రాలను సూర్యుణ్ణి ఉద్దేశించి చదవాలి. తర్వాత పూర్వాగ్ర కుశాసనంపై కూర్చొని సూర్యుణ్ణి దర్శిస్తూ స్ఫటిక, రుద్రాక్ష లేదా పుత్రజీవరుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రాన్ని జపించాలి. శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొలలోతున నిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి. శక్తి లేని వారు పొడి బట్టలు కట్టుకుని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారం స్వాధ్యాయం చేసుకోవాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితృలకు తర్పణలు ఇవ్వాలి. మంత్ర ప్రారంభంలో ఓంకారాన్ని, చివర్లో నమహాను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు తర్పణలిస్తున్నాను అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా జంధ్యాన్ని ఉపవీతి, నివీతి, ప్రాచీన వీతి దశలలోకి మార్చుకోవడం మర్చిపోకూడదు. క్రోధాదులను మనసులోనికి రానియకుండా పుష్పాలను పట్టుకుని
పురుష సూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలు జలంలో వ్యాపించి ఉంటారు కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసేవానికి అనగా పూజకునికి సమాహిత చిత్తము అత్యంత ఆవశ్యకం. దేవతలందరినీ తలుచుకుని ఒక్కొక్కరికి వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం ప్రశస్తమైన పూజా విధి. మునులారా, దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదం కానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆది మధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి. ఓం తద్విష్ణోరితి అనే మంత్రాన్ని, పురుష సూక్తాన్ని మనసులో అనుకుంటూనే ఉండాలి. శరణాగతి చేస్తూనే ఉండాలి. విష్ణువు పట్ల అనురక్త చిత్తుడు, శాంత స్వభావుడు అయిన భక్తుడు తద్విష్ణో అప్రేతే సశిరాహ అనే మంత్రాలతో పూలను అభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. పంచయజ్ఞాలను ఆ దేవునికి అంకితంగా నిర్వర్తించాలి. దేవయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మానుషయజ్ఞ, బ్రహ్మయజ్ఞాలు పంచయజ్ఞాలు. వైశ్యదేవమే దేవయజ్ఞం. కాకి మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్లకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారిని ఉద్దేశించి ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితృలకు నిత్యం చేసే శ్రాద్ధ కర్మనే పితృయజ్ఞము అంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపచేస్తుంది. తర్వాత బంధువులతో కలిసి మౌనంగా భోంచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించకూడదు. మునులారా, ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినము యథాశక్తి వేదాభ్యాసము, పంచయజ్ఞాలు చేసేవారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలైపోతాయి. మోహం వల్ల కానీ బద్ధకం చేత కానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తర్వాత పంది కడుపున పుడతాడు. ఇక అశౌచమనగా అపవిత్రం. అపవిత్రం నిత్య పాపవర్ధకం. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశౌచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు. విద్వాంసులైన బ్రాహ్మణులు మైలపట్టిన 10 దినాలను అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన మృత్యువుల కారణంగా ఏర్పడతాయి. మైల నుండి క్షత్రియులు 12 దినాలకు, వైశ్యులు 15 రోజులకు, శూద్రులైతే 1 నెలకి శుద్ధులవుతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులు అశుచి ఉంటుంది. సన్యాసులకు మైల అంటదు, అశౌచము ఉండదు. గర్భస్రావం జరిగిన ఇంటిలో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశౌచం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.